కోపిష్టి అత్త. రాధ అనే అమ్మాయి ఎన్నో ఆశలు నిండిన మనసుతో శారదాదేవి ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. రాధకు అది కొత్త జీవితం, కొత్త ప్రపంచం. రాధ చాలా అమాయకురాలు, ఎవరితోనూ గొడవపడే స్వభావం లేని అమ్మాయి. అత్తగారు ఏం చెప్పినా సరే అత్తయ్యా అంటూ మౌనంగా చేసేది. కట్నం తీసుకురాలేదు అన్న ఒక్క కారణంతోనే అత్త శారదాదేవికి రాధ అంటే చులకన. ఖాళీ చేతులతో వచ్చావు, నీవల్ల ఈ ఇంటికి ఏం లాభం అని రోజూ మాటలతో గాయపరుస్తుండేది. ఇంటి పనిలో చిన్న తప్పు జరిగినా కోపంతో పెద్ద మాటల వర్షం కురిపించేది. రాధ మాత్రం ఎంత తిట్టినా, ఎంత బాధపెట్టినా ఒక్క మాటకూడా ఎదురుచెప్పేది కాదు. తన బాధను మనసులోపలే దాచుకుని తన కష్టాన్ని భర్తతో కూడా చెప్పుకునేది కాదు. తన ఓర్పే తన బలం అనుకుని ముందుకు సాగింది. ఒకరోజు అత్త శారదాదేవి అనారోగ్యానికి గురయ్యింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. రాధకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ సమయంలో రాధ భర్త కూడా ఊర్లో లేడు. ఆ రాత్రంతా నిద్రపోకుండా రాధ తన అత్తకు మందులు వేసి నీళ్లు తాగించి కంటికి రెప్పలాగా తల్లిలాగా చూసుకుంది. తెల్లవారింది. అప్పుడే అత్త శారదాదేవికి బుద్ధి వచ్చింది. కట్నం కాదు, మనసే ముఖ్యం అని అర్థమైంది. ఆ రోజునుంచి కోపిష్టి అత్త మారింది. రాధను కోడలిగా కాదు, తన కూతురిలా చూడటం మొదలుపెట్టింది. నీతి: కట్నం బంధాలను కొనలేదు. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. మంచి మనసు మాత్రమే కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుంది.